నమో వెంకటేశాయ. సకలగతా వికలా విమలమతౌ స్వకలా గోవింద గోవింద. సర్వాత్మనా మాంతర ఆదిమస్త్వం సత్వాత్మనా కార్యసమూహగస్త్వం సౌఖ్యాత్మనా స్వాంశనికాయగస్త్వం సర్వాత్మనా మమ హృదంతరవాస్తవస్త్వం అని అజాతివందన సజాతినందన రుజాతిసూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో స్వాత్మరూపంగా భావించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చెప్పుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛంద శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగ ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు తన స్తుతిలో భాగంగా ప్రపంచాన్ని మాయామయం అని స్థిరీకరించి పెట్టారు. తస్మాదిదం సర్వం జగత్ అశేష ఇవన్నీ చెప్పి సదివావ భాసతే సదివా భాతి అని చెప్పారు. సత్యంలా అనిపిస్తోంది కానీ సత్యం కాదు. ఈ ప్రపంచం మాత్రం సత్యం కాదు, ప్రపంచం మాయామయం అని చెప్పారు. ప్రపంచం మాయామయం అని చెప్పాలి అంటే సత్యమైన స్వరూపం ఒకటి ఉండాలి. సత్యమైన స్వరూపం ఒకటి ఉంటే ఇది సత్యం ఇది మాయామయం అని తేడా చూపించవచ్చు. తేడా లేకపోతే రెండింటినీ ఒకే ఘటన కట్టాలి కానీ ఒకదాన్ని పట్టుకుని మాయామయం అని అనటానికి వీల్లేదు. కాబట్టి సత్యస్వరూపం అనేది ఖచ్చితంగా ఉంది అని ఈ మాట ద్వారానే తెలిసింది. ఆ సత్యస్వరూపం ఏమిటి అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. సత్యస్వరూపం మరొకటి కాదు నాయన, నువ్వే ఆ సత్యస్వరూపానివి. ఏకస్త్వమాత్మా పురుషః పురాణః సత్యస్వయం జ్యోతిరనంత ఆద్యః నిత్యోక్షరోజస్రసుఖో నిరంజనః పూర్ణోద్వయో ముక్త ఉపాధితోమృతః అనే ఈ శ్లోకంతో ఓ పరమాత్మ ఏకః నువ్వొక్కడివే, త్వం నువ్వు, ఆత్మ పరమాత్మవి, పురుషః శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి వాడివి, పురాణః ఎప్పుడూ నిత్య నూతనంగా ఉండేటువంటి వాడివి, ఎప్పుడో ఒకప్పుడు కొత్తగా ఉండి మరొకప్పుడు కొత్తగా లేకపోవటం అనే లక్షణం లేదు. సత్య నువ్వే సత్యస్వరూపుడివి, స్వయం జ్యోతి స్వప్రకాశ చైతన్యస్వరూపుడివి, అనంతః ఏ భేదము లేనివాడివి లేదా ఏ రకమైన పరిచ్ఛేదము పరిమితి లేనివాడివి, ఆద్య అన్నిటికీ కారణమైనటువంటి వాడివి, నిత్య నిత్యమైన వాడివి, ఏ రకమైన వినాశము నీకు లేదు, అక్షర ఏ రకంగానూ నీలో వ్యయం అనేది ఉండదు, లేదా నువ్వు నశించిపోవటం కానీ లేదా నీలో ఏదో ఒక గుణం నశించిపోవటం కానీ ఇలాంటివి ఏమీ జరగవు, అజస్ర సుఖ అందువల్లే అఖండానంద స్వరూపుడివి నువ్వు, నిరంజన ఏ వస్తువుతోనూ నీకు సంబంధం అనేది లేదు, పూర్ణ నువ్వు పరిపూర్ణంగా ఉంటావు, అద్వయ రెండవ వస్తువు నీకు లేదు, నువ్వు ఏకః ఒక్కడివే, రెండవ వస్తువు లేనే లేదు, అద్వయ ఉపాధితో ముక్త నీకు ఏ ఉపాధితోనూ సంబంధం లేదు, అమృత అందువల్ల నువ్వు అమృత స్వరూపుడివి అని ఈ శ్లోకంలో బ్రహ్మగారు అన్నారు.
ఏకస్త్వమాత్మా పురుషః పురాణః సత్య స్వయం జ్యోతిరనంత ఆద్యః నిత్యోక్షరోజస్రసుఖో నిరంజనః పూర్ణోద్వయో ముక్త ఉపాధితో మృతః అని. మొత్తం 15 పదాలతో నిండిన శ్లోకం. 15 పదాలే, ఇందులో క్రియాపదం కూడా చివరికి లేదు. 15 పదాలే ఉన్నాయి. త్వం అనేది పోనీ ఎక్స్ట్రా అనుకోవచ్చు. ఈ 15 పదాలని ఒకదానికొకటికి సంబంధం ఉండేటట్లుగా బ్రహ్మగారు డిజైన్ చేశారు. ఒకదానికి సంబంధం ఉంది. అదే సమయంలో కొన్నిటి ద్వారా సిద్ధాంతం చెప్పటం, ఆ చెప్పిన సిద్ధాంతాన్ని మరికొన్ని పదాల ద్వారా సమర్థించటం అనే తీరులో కూడా ఈ శ్లోకాన్ని ఆయన రచించి పెట్టారు. తెలుగులో గొలుసు కట్టరాత అని ఉండేది. ఒక అక్షరానికి మరొక అక్షరానికి గ్యాప్ లేకుండా దాన్ని కలుపుకుంటూ రాసేవాళ్ళు. అలా రాసి డాక్యుమెంట్స్ లాంటివి అలా రాసి చివరికి ఒక చోట పూర్తి చేసేవాళ్ళు. బహుశా మధ్యలో వేరే అక్షరాలు పెట్టకూడదని అలా ఏమైనా రాసేవాళ్ళు ఏమో తెలీదు. గొలుసు కట్ట రాత అనేవాళ్ళు. అలాంటి గొలుసు కట్ట పదాలతో ఈ శ్లోకాన్ని నింపారు. ముందు సత్యస్వరూపం అంటే ఏం కావాలి, సత్యం ఏది కావాలి అంటే ప్రపంచం మొత్తాన్ని మాయామయంగా తేల్చేశాం కాబట్టి ఆ ప్రపంచం కంటే భిన్నంగా ఉండే ఒకే ఒక తత్వం సత్యం కావాలి. అందుకోసం ఏకః అని చెప్పారు. ఏకః అని చెప్పిన తర్వాత ఆ ఏకః కః అంటే త్వం నువ్వే ఆ ఏకః అని తేల్చారు. ఏకస్త్వం ఎందుకు సత్యమయ్యావు నువ్వు అంటే ఆత్మ, నువ్వు వ్యాపకుడివి కాబట్టి, మిగతా వాటిల్లాగా అవ్యాపకంగా లేవు కాబట్టి నువ్వు సత్యమయ్యావు. ఏకస్త్వం ఆత్మ. ఇంకోటి వ్యాపకం అవ్యాపకం అని రెండుంటే అందులో వ్యాపకం అనేది ఒక్కటే మిగులుతుంది. అవ్యాపకం ఒకటే అవ్వటానికి వీల్లేదు. ఏకస్త్వమాత్మ. ఇలా నువ్వు ఆత్మవి కాబట్టే పురుష అన్నిట్లోనూ, అన్ని శరీరాల్లోనూ ఉన్నావు. శరీరాలన్నిటిలోనూ సర్వాసు పురుషుషయ అనే వ్యుత్పత్తితో నువ్వు ఉన్నావు. పురుష అన్ని శరీరాలలోనూ ఉన్నావు కాబట్టి ఒక శరీరంతో కొత్తగా ఉండే అవకాశం నీకు లేదు. ఒక శరీరంతో కొత్తగా పుట్టడం, కొత్తగా పోవటం అనేది ఆ శరీరానికి మాత్రమే సంబంధించింది. ఆ శరీరాన్ని మాత్రమే పట్టుకుని వెళ్ళాడేవాడికి సంబంధించింది. నీకు భూత భవిష్యత్ వర్తమాన శరీరాలన్నిటితోనూ సంబంధం ఉంది కదా. సంబంధం అంటే ఆ శరీరాలన్నిటినీ నువ్వు ఏదో కష్టం మీద అంతర్యామిగా ఉండి నిలబెడుతున్నావు కదా. కాబట్టి పురాణ, నువ్వు ఎప్పటికీ కొత్తగానే ఉంటావు. నీకు ఉత్పత్తి ప్రళయాలు, ఉత్పత్తి మరణాలు, జన్మ మరణాలు లేవు. పురాణ. ఇలా పురాణ ఉన్నావు కాబట్టి సర్వదా ఏకస్వరూపుడివి. ఏకః ఆత్మ పురుష పురాణ కాబట్టి నువ్వు సత్య. ఈ లక్షణాలేవి ఈ ప్రపంచానికి లేవు. ప్రపంచం ఏకం కాదు, ఒకటి కాదు, అది నానా. ఆత్మ వ్యాపకమైతే కానే కాదు, పురుష కానే కాదు. ఏ శరీరానికి ఆ శరీరం విడదీసుకుపోయింది ప్రపంచం అనేది. పురాణ ఎప్పుడు కొత్తదిగా ఖచ్చితంగా ఉండదు, పాత పడిపోతూనే ఉంటుంది. పాతదవుతుంది, కొత్తది పుట్టుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఒకే రూపంలో ఉండటం అనేది ప్రపంచానికి పడదు. పురాణ కాదు కాబట్టి అది సత్య కానే కాదు. ఇంతేకాదు, ఈ సత్య కావాలి అంటే అది స్వయం జ్యోతి కావాలి, స్వప్రకాశం కావాలి. ఎందుకంటే యత్ దృశ్యం, ఏదైతే దృశ్యంగా మనం చూసే వస్తువుగా కనిపిస్తోందో అదంతా కూడా అనిత్యంగా ఉంది. అనిత్యమైనది అది అసత్యంగానే ఉంది. కాబట్టి నువ్వు దృశ్యం అవ్వడానికి వీల్లేదు. స్వయం జ్యోతి దృక్స్వరూపం కావాలి. అంటే జ్ఞానస్వరూపుడివి, చైతన్య స్వరూపుడివి కావాలి. స్వయం జ్యోతి. ఈ స్వయం జ్యోతిగా ఉండేటువంటి పదార్థానికి పరిమితులు విధించడానికి వీల్లేదు, పరిమితులు ఉండటానికి వీల్లేదు. దేశం ప్రకారం కానీ, కాలం ప్రకారం కానీ, వస్తుపరంగా కానీ పరిమితులు అనేది ఉండటానికి వీల్లేదు. కాబట్టి అనంత, ఏ రకమైన అంతము, ఏ రకమైన పరిమితి లేనివాడివి నువ్వు. ఏ రకమైన పరిమితి లేనివాడివి నువ్వు మాత్రమే కారణం అవ్వటానికి వీలుంటుంది. ఆద్య హేతు అవ్వటానికి వీలుంటుంది. లేకపోతే హేతు అయ్యే అవకాశమే ఉండదు. నువ్వు ఆద్య కాబట్టే అన్నిటికీ, అన్ని పదార్థాలకి నువ్వు ఆద్యుడివే కాబట్టే నిత్య, నీకు వినాశం లేదు. నువ్వు నిత్య, శాశ్వతంగా ఉన్నావు. నువ్వు నిత్యమైన వాడివి కాబట్టే అక్షర, నీకు ఏ రకమైనటువంటి అరుగుదల లేదు. క్షరతి అంటే అరిగిపోతోంది అనే అర్థం కూడా ఉంటుంది. కాబట్టి లేదు, నీకు అరుగుదల కూడా లేదు. ఏ రకమైన అరుగుదల?
స్వాభావికమైన అరుగుదల లేదు, అలాగే గుణాలకు సంబంధించిన అరుగుదల కూడా లేదు, ఏ రకమైన అరుగుదల లేదు. అక్షర అరుగుదల లేని నిత్యమైన స్వరూపానివి కాబట్టే అనిత్యత్వం అనేటువంటి దుఃఖానికి నీలో ప్రసక్తి లేదు. కాబట్టి అజస్ర సుఖ, దుఃఖంతో సంబంధమే లేని, దుఃఖంతో నిమిత్తమే లేనటువంటి శాశ్వత అఖండ ఆనంద స్వరూపుడివి నువ్వు. అజస్ర సుఖ. ఇంత అజస్ర సుఖం అనేది మరొక వస్తువుతో సంబంధం పెట్టుకుని ఉండటానికి వీల్లేదు. మరొక వస్తువుతో సంబంధం ఉంటే ఆ వస్తువు మాయామయమైందే అయితే, ఆ వస్తువు అనిత్యమైందే అయితే ఆ వస్తువు దుఃఖమయమే అవుతుంది. పురు దుఃఖం అని సంసార లక్షణం, మాయామయ లక్షణం చెప్పారు కదా. కాబట్టి దుఃఖ సంబంధం ఉన్నట్లయితే అది అజస్ర సుఖం కావడానికి వీల్లేదు. కాబట్టి నిరంజన, ఏ వస్తువుతోనూ సంబంధం ఉన్నవాడివి కావు నువ్వు. ఏ వస్తువుతో సంబంధం లేని వ్యాపకుడివి కాబట్టే పూర్ణ, పరిపూర్ణుడివి నువ్వు. ఎక్కడ నీవు లేని ప్రదేశం అనేది లేనే లేదు. ఆ పరిపూర్ణత్వం అనేది నీలో అలా ఉంది కాబట్టే అద్వయ, నీకు రెండో వస్తువు లేదు. రెండో వస్తువు ఉంటే నీకు దానికి ఒక రకమైన తాకిడి తగిలేదు కదా. రెండో వస్తువు లేదు, అద్వయ. రెండో వస్తువు ఉన్నట్లు కనిపిస్తోంది కానీ ఆ రెండో వస్తువు నీ మాయ ద్వారా వచ్చినటువంటి కార్యమే కదా, అంటే నీకు సంబంధించిన కార్యమే కదా. కార్యానికి కారణానికి భేదం ఎక్కడి నుంచి వచ్చింది? భేదం రాలేదు. కాబట్టి అద్వయ కాబట్టి నువ్వు పూర్ణ అనే విషయంలో ఏ సందేహము లేదు. పోతే పోనీ ఆ మాయామయమైన ప్రపంచం ఏముంది కదా, ఆ మాయామయమైన ప్రపంచాన్నే ఉపాధిగా తీసుకొచ్చుకుందాము. ఉపాధి అంటే అదో రకమైన పదం, ఆ పదంతో ఉపాధి అనే దాంతో తీసుకొచ్చుకుందాము. అదో రకమైన ధర్మం, తనలో ఉండేటువంటి ధర్మాలని పక్క వాళ్ళకి తోసేటువంటి ధర్మం అది. దాన్ని తీసుకొచ్చి ఈ పరమాత్మకు కూడా ఏదో ఒక సంబంధాన్ని అంటగడదామా అంటే అది కూడా కుదరట్లేదు. ముక్త ఉపాధిత, ఉపాధులతో ఉండేటువంటి ఆ సంబంధాన్ని కూడా నువ్వు తోసిరాజు అంటున్నావు, వాటితో కూడా సంబంధం లేదంటున్నావు. కాబట్టి అమృత స్వరూపంగా నువ్వు నుంచున్నావు. మర్త్యంగా ఉండే ఎప్పటికప్పుడు మరణాన్ని పొందేటువంటి మాయామయ ప్రపంచానికి పూర్తి విభిన్నంగా, ఎప్పటికప్పుడు మరణం లేదా నాశం అనేటువంటి దుఃఖాన్ని కలిగి ఉండే మాయామయ ప్రపంచానికి చాలా దూరంగా అమృత స్వరూపంగా నువ్వు నుంచున్నావు. అందువల్లే నువ్వు సత్యుడివి అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఏకస్త్వమాత్మా పురుష పురాణ సత్యస్వయం జ్యోతిరనంత ఆద్య నిత్యోక్షరోజస్ర సుఖో నిరంజన పూర్ణోద్వయో ముక్త ఉపాధితో మృత అని. ఈ శ్లోకంలో పదాలని ఎన్ని రకాలుగా పరస్పరం అన్వయించవచ్చో లెక్కే లేదు. ఒక పదానికి మరొక పదం వ్యాఖ్యానం అనే విషయాన్ని ఎన్ని రకాలుగా నిరూపించవచ్చో చెప్పనక్కర్లేదు. ఉదాహరణ తీసుకుంటే అనంతః అనే పదం ఉంది. అనంతః అంటే మనం ముందే చెప్పుకున్నట్లుగా 3 రకాల పరిమితులు లేనివాడు. 3 రకాల పరిమితులు అంటే దేశకృతమైన పరిమితి, కాలకృతమైన పరిమితి, వస్తుకృతమైన పరిమితి. దేశకృతమైన పరిమితి అంటే ఒక చోట మాత్రమే ఉండగలగటం, మరొక చోట ఉండలేకపోవటం. కాలకృతమైన పరిమితి ఒక కాలంలో మాత్రమే ఉండటం, మరొక కాలంలో లేకపోవటం. వస్తుకృతమైన పరిమితి రెండో వస్తువుతో కలిసి ఉండటం. ఈ 3 రకాల పరిమితులు, 3 రకాల అంతాలు పరమాత్మకు లేవు అని చెప్పటానికి 3 రకాల పదాలని ఇందులోంచే తీసుకోవచ్చు. అందులో వస్తుకృతమైన పరిమితి లేదు అనే విషయాన్ని ఆద్య అనే పదంతో చెప్పచ్చు. ఎందుకంటే వస్తువులు ఉన్నాయి అని అనుకున్నా, మాయామయమైన ప్రపంచం ఉన్నది అని అనుకున్నా, సదివాభాతి అని అనుకున్నా సరే, ఆ సదివాభాతి యః ప్రపంచ, ఏ ప్రపంచమైతే సత్ అని మనకు తెలుస్తోందో అది పరమాత్మ తాలూకు కార్యకోటిలోకే చేరుతుంది. కాబట్టి కార్యకారణాలకు భేదాన్ని చెప్పలేం. కాబట్టి ఆ కార్యకారణాలకు లేని భేదాన్ని వస్తుకృతమైన పరిమితిని తేవడానికి మనం ఉపయోగించలేము. కాబట్టి ఇది ఆద్య కాబట్టి అనంతః అని ఒక కోణంలో చెప్పుకోవచ్చు. దేశతః పరిచ్ఛేదం అంటే ఒక దేశంలోనే ఉండటం అనేటువంటి పరిమితి కూడా లేదు. ఎందుకంటే పూర్ణహాత్వం, పరిపూర్ణుడివి నువ్వు. పరిపూర్ణుడివి కాబట్టి ఒక దేశంలోనే ఉన్నావు, ఒక ప్రదేశంలోనే ఉన్నావు అనే మాట లేదు అని దాన్ని వివరించుకోవచ్చు. అలాగే కాలతః అంటే కాలంతో నీకు జన్మ లేదు అనే విషయాన్ని నిత్య అని లేకపోతే ఆద్య అనే పదంతోనూ, ఏ పదంతో కావాలంటే ఆ పదంతోనూ తీసుకోవచ్చు. నీకు జన్మ లేదు, వినాశం లేదు, మరణం లేదు, ఏమీ లేదు అని అర్థం తీసుకోవచ్చు.
కాబట్టి అనంతః అనే పదానికి సపోర్ట్ చేయడానికి మిగతా పదాలు ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి అనే వ్యాఖ్యానమైనా చేసుకోవచ్చు. ఇంకో రకంగా చూసుకుంటే ప్రపంచానికి నీకు ఉండేటువంటి తేడాని ఈ పదాలతో కనిపెట్టవచ్చు అని కూడా బ్రహ్మగారు చెప్తున్నారు. ప్రపంచానికి నీకు ఉండేటువంటి తేడా ఏంటంటే ప్రపంచం అనేది 6 రకాల భావ వికారాలతో కూడి ఉంటుంది. జన్మ అనేది దానికి తప్పనిసరి. జన్మ తర్వాత అస్థి అంటే ఉంది, జన్మ తరువాత ఉంది, జన్మకు ముందు లేదు అని ఒక వికారం. అస్థి వర్ధతే అంటే పెరుగుతోంది అనే ఒక వికారం. విపరిణమతే అంటే మార్పులకు లోనవుతోంది అని మరొక వికారం. అపక్షీయతే తరిగిపోతోంది అని మరొక వికారం. నశ్యతి అని మరొక వికారం. ఇది మాయామయమైన ప్రపంచానికి సాధారణం 6 రకాల వికారాల సమూహం. ఈ 6 రకాల వికారాల్లో ఒక్క వికారం కూడా నీకు లేదు. ఎందుకంటే త్వం నిత్యః, నిత్యః కాబట్టి నీకు జన్మ అనేది లేనే లేదు. జన్మ అనేటువంటి భావ వికారం నీకు లేదు. అలాగే నిత్యః, అక్షరః, అజస్రసుఖః ఏ పదం తీసుకున్నా, ఏకః ఆత్మ ఏ పదం తీసుకున్నా పుట్టిన తరువాత నీకు అస్తిత్వం అనేది లేనే లేదు. పుట్టిన తర్వాత అస్తిత్వం లేదు, ఎప్పుడూ అస్తిత్వం ఉంది. ఎందుకంటే సత్య 3 కాలాల్లోనూ సత్యమైన వాడివి నువ్వు అని పుట్టిన తర్వాత అస్తిత్వం అనేటువంటి 2వ భావ వికారం నీలో లేదు అని ఇందులోని పదం సత్య అనే పదం కానీ మరొక పదం కానీ తెలియచెప్తోంది. అలాగే పూర్ణ, నువ్వు పరిపూర్ణుడివి కాబట్టి ఇంకా వృద్ధి అనేది కుదరదు. మొత్తం నిండిపోయిన వాడు ఎక్కడి నుంచి పెరుగుతాడు? పెరగడానికి చోటే లేదు కదా. కాబట్టి పూర్ణ కాబట్టి నీకు వృద్ధి అనే భావ వికారం లేదు అనే అర్థంలో నిన్ను తీసుకోవచ్చు. అజస్ర సుఖ, ఎప్పుడూ సుఖస్వరూపంలోనే ఉంటావు అని చెప్పడం ద్వారా మార్పు అనేది నీకు లేదు. మార్పు అనేటువంటి మాయామయమైన ప్రపంచం తాలూకు పరిణామం నీలో లేదు అని స్పష్టంగా చెప్పినట్లయింది. అక్షర అనే దాంతో తరుగుదల లేదు, అరిగిపోవటం లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడమైంది. 5వ భావ వికారం లేదు అని. అమృత అని చెప్పడం ద్వారా నీకు వినాశం అనేది లేనే లేదు అని చెప్పటమైంది. కాబట్టి మాయామయమైన ప్రపంచానికి నీకు స్పష్టమైన భేదాలున్నాయి అని చెప్పటానికి కూడా ఇవే పదాలని బ్రహ్మగారు వాడుతున్నారు. ఈ పదాలని ఇలా వాడటం మాత్రమే కాకుండా ఇంకొక కోణంలో కూడా, మరొక కోణంలో చూసినప్పుడు కూడా వాడుతున్నారు. అసలు ఈ సృష్టిలో మనకు కనిపించేటువంటి జన్య పదార్థాలు, పుట్టేటువంటి పదార్థాలు లేదా మనం పొందవలసినటువంటి పదార్థాలు, మనం వాడుకోవలసిన పదార్థాలు 4 రకాలుగా ఉంటాయి. అవి ఉత్పాద్యం, వికార్యం, ప్రాప్యం, సంస్కార్యం అని 4 రకాలుగా ఉంటాయి. ఉత్పాద్యం అంటే కొన్ని వస్తువుల్ని మనం పుట్టించుకోవాలి. అంటే కుండ లేదా మనకు కావలసినటువంటి వాటిని మనం పుట్టించుకోవాలి, కొత్తగా తయారు చేసుకోవాలి. కొన్ని వస్తువుల్ని పుట్టించనక్కర్లేదు, దాన్ని మార్పుకు గురి చేస్తే చాలు. బంగారంతో చేసే ఆభరణాలని మనం మార్పుకు గురి చేస్తే, బంగారాన్ని కొట్టి కాస్త ఆకారాలని ఏర్పాటు చేస్తే చాలు, మనకు కావలసినటువంటి వస్తువు ఏర్పడుతుంది. అది వికార్యం. 3వది ప్రాప్యం. మనం ఏమైనా ఒక గ్రామం మీద లేదా ఒక ఊరి మీద ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటే ఊరిని కొత్తగా కట్టనక్కర్లే, ఉన్న ఊళ్ళో ఆధిపత్యం చెలాయించుకోవడానికి దారి చూసుకోవచ్చు. దానికి ఆయా కాలాలను బట్టి ఏవో దారులు ఉన్నాయి. ఆ దారుల ప్రకారం ఆ ఊరును మనం పొందవచ్చు. ఎలా పొందవచ్చు అంటే అదే ప్రాప్య కర్మ అవుతుంది కాబట్టి పొందవచ్చు. కొన్ని వస్తువుల్ని మనం బాగు చేసుకోవచ్చు. బాగు చేసుకోవచ్చు అంటే అందులో ఉండేటువంటి మాలిన్యాలను పోగొట్టి అందులో ఒక కొత్త గుణాన్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో మాలిన్యాలను పోగొట్టడం అనేది విడిగా చేసుకోవచ్చు, కొత్త గుణాలని ఆపాదన చేసుకోవటం అనేది విడిగా చేసుకోవచ్చు. పెరుగులో కాస్త పంచదార వేసుకుని తినచ్చు. మరి తీపి పనికిరాదు అంటారు, కానీ పెరుగులో పంచదార వేసుకుని తింటే బలం వస్తుంది అని ఆయుర్వేద నియమం. ఆ నియమం ప్రకారం పెరుగులో పంచదార వేసుకోవచ్చు. ఉన్న పెరుగుకి, సహజంగానే కాస్తంత బలం ఇచ్చే పెరుగుకి పంచదార అనేటువంటి మరొక దాన్ని జోడించి దానికి సంస్కారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో దాంట్లో ఉండే దోషాలను పోగొట్టడానికి సంస్కారాన్ని మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పదార్థం సంస్కార్యం, సంస్కారంతో మనకు కొత్తగా వాడుకలోకి వస్తుంది. ఈ వాడేటువంటి ప్రపంచం మొత్తంలోనూ ఈ ఉత్పాద్యమో, వికార్యమో, సంస్కార్యమో, ప్రాప్యమో, సంస్కార్యమో ఏదో ఒకటి ఉంటుంది.
ప్రతి పదార్థము ఈ నాలుగిట్లో ఏదో ఒక కోవలోకి చేరి తీరుతుంది. నీవు ఈ నాలుగిట్లో ఏ కోవలోకి చేరవు అని చెప్పడానికి కూడా ఈ పదాలనే ఆయన వాడారు. ఎందుకంటే నువ్వు ఉత్పాద్య కాదు, అంటే ఉత్పత్తి చేయబడదగిన వాడివి కావు, అంటే నీకు ఉత్పత్తి అనేది లేదు. ఎందుకంటే నువ్వే సర్వకారణం, ఆద్య, అన్నిటికీ మొదటి కారణం నువ్వే కాబట్టి నీకు ఉత్పాదకుడు మరొకడు లేడు. కాబట్టి నువ్వు ఉత్పాద్య అనేటువంటి కోవలోకి చేరవు. పోని వికార్య అని చూసుకుందామా అంటే వికారం అనేది నీలో లేనే లేదు. నీలో వికారాన్ని తేవటానికి సామర్థ్యం దేనికి లేదు. ఎందుకంటే ఏ వస్తువుతోనూ నీకు సంబంధం లేదు. ముక్త ఉపాధిత. వికారం అనేది చేయాలి అంటే ఓ బంగారం తీసుకురావాలి, ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఒక ఇనుప ముద్ద మీద పెట్టి దాన్ని పైనుంచి ఏదో టపటపా కొట్టి కాల్చి అది వేసి ఇది వేసి నానా హంగామా చేయాలి కదా. ఆ హంగామా చేయాలి అంటే వేరే ఇంకొక వస్తువుతో ఈ సువర్ణానికి ఎంతో కొంత సంబంధం ఉండాలి కదా. ఆ సంబంధం నీలో లేదు కాబట్టి వికార్యం అనేది నువ్వు కానే కావు. ప్రాప్యం అస్సలు కావు. ఎందుకంటే ప్రాప్తి అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి మనం ఏదో ఒక క్రియ చేసి ఆ క్రియ ద్వారా పొందటం అనేదైనా ఉండొచ్చు, లేకపోతే జ్ఞానం ద్వారా పొందటం అనేదైనా ఉండొచ్చు. క్రియ ద్వారా పొందటం అంటే మనం వెళ్ళని ఊరికి వెళ్ళటం, మన కాళ్ళ తాలూకు క్రియల ద్వారా మనం ఇంతవరకు పొందని, మనం ఇంతవరకు చేరని గ్రామాన్ని చేరటం అని చేరవచ్చు. అది గ్రామం అనేది ప్రాప్యకర్మ అవుతుంది. మనం ఇందాక అనుకున్నది అధికారం అనేది అదొక రకమైన ప్రాప్యకర్మ, ఈ క్రియలోనే వేరే రకమైన క్రియ. ఇప్పుడు నడిచి వెళితే గ్రామం అనేది మనం గ్రామాన్ని చేరుతున్నాము, మనం చేరిన గ్రామం అదవుతోంది. అలా నీలో క్రియాకృతమైనటువంటి విశేషం లేనే లేదు. ఎందుకంటే త్వం ఆత్మ అంటే వ్యాపకుడివి. వ్యాపకుడిలో క్రియ అనేది ఉండనే ఉండదు. క్రియ అనేదానికి వ్యాపకుడు అనేవాడు అవకాశం ఇవ్వడు. క్రియ అనేది ఉండాలి అంటే దానికి పరిమితి ఉండాలి. పరిచ్ఛిన్నమైన వస్తువులోనే క్రియ అనేది కుదురుతుంది. అపరిచ్ఛిన్నంగా వ్యాపకంగా ఉండేటువంటి పదార్థంలో క్రియ కుదరదు. కాబట్టి క్రియాకృతమైనటువంటి ప్రాప్యం అనే కోవలోకి నువ్వు చేరవు. పోనీ జ్ఞానంతో అని అంటే కొన్నిసార్లు జ్ఞానప్రాప్యం అని చెప్పచ్చు. చంకన బిడ్డను వేసుకుని మరిచిపోయి ఊరంతా వెతికిన ముసలమ్మ గారికి బిడ్డ ఎక్కడ దొరుకుతుంది అంటే చంకలోనే దొరుకుతుంది. చంకలోనే ఉంది కదా, దొరకటం ఏమవుతుంది అంటే ఇంతవరకు ఆ జ్ఞానం లేదు, ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది, జ్ఞానంతో ఆ బిడ్డ దొరికినట్లయింది అని చెప్పుకోవచ్చు. దాన్ని ఒక రకంగా ప్రాప్యం అని చెప్పచ్చు. కానీ ఆ రకమైనటువంటి ప్రాప్యకర్మ కూడా నువ్వు కావడానికి వీల్లేదు. ఎందుకంటే స్వయం జ్యోతి, నువ్వు స్వప్రకాశ స్వరూపుడివి. కాబట్టి స్వప్రకాశ చైతన్య స్వరూపం ఎప్పుడూ అప్రాప్యం అనేది కానే కాదు. కాబట్టి ప్రాప్యకర్మ కూడా కాదు. సంస్కార్యం అనేటువంటి కోవలో కూడా నువ్వు చేరవు. ఎందుకంటే నీలో ఏ రకమైన మాలిన్యమూ లేదు, నీలో కొత్తగా రావలసినటువంటి అతిశయము లేదు. నీలో ఏ రకమైన మాలిన్యమూ లేదు. ఎందుకంటే నువ్వు నిరంజన, ఏ వస్తువుతోనో అసలు సంబంధమే కలిగి ఉండవు. కొత్తగా నీలో ఏ రకమైన గొప్పదనాన్ని, గుణాన్ని ఎవరూ కలపలేరు. ఎందుకు కలపలేరు? త్వం పూర్ణ కాబట్టి కలపలేరు. కాబట్టి నిరంజన పూర్ణ కాబట్టి నీలో సంస్కారం అనేది కుదరదు. నువ్వు ఆత్మ స్వయం జ్యోతి కాబట్టి నువ్వు ఆప్యకర్మవి కావు. నువ్వు ముక్త ఉపాధిత కాబట్టి వికార్యకర్మవు కావు. ఆద్య కాబట్టి ఉత్పాద్య కానే కావు. ఈ 4 రకాల కోవలలో కనుక చేరకపోతే దాన్ని మాయామయమైన ప్రపంచంలో ఎవరు లెక్క చేయలేరు. కాబట్టి మాయామయమైన ప్రపంచానికి నీకు ఇన్ని రకాల తేడాలు ఉన్నాయి అని చెప్పడానికి కూడా ఇవే పదాలు వాడారు. ఏకస్త్వమాత్మా పురుష పురాణ సత్యస్వయం జ్యోతిరనంత ఆద్య నిత్యోక్షరోజస్ర సుఖో నిరంజన పూర్ణోద్వయో ముక్త ఉపాధితో మృత అనే ఈ శ్లోకంలో ఇంకా చాలా అర్థాలకి వీలుగా ఇందులో ఉండే పదాలని వాడారు ఆయన. చాలా సంబంధాలకు కూడా పదాలను వాడారు. ఆర్డర్ని మారిస్తే రకరకాల సందేహాలకు నివారణ కోసం కూడా దీన్నే ఆయన వాడారు. ఇది కాక ఎన్నెన్నో ఉపనిషత్తుల నుంచి ఈ పదాలని తీసుకొచ్చి పెట్టి మరీ వాడారు. ఆయన బ్రహ్మగారు కదా, ఆయనకి తెలియని, ఆయనకు గుర్తు లేని వేదం అంటూ ఉండదు. కాబట్టి అందులోంచి ఉపనిషత్తుల్లోంచి పదాలు తీసుకొచ్చి పెట్టారు.
ఇంతేకాకుండా ఒక్కొక్క పదంలో ఉండే ఒక పదంతో వచ్చేటువంటి అర్థానికి కావలసిన విచారణకి వీలైన బ్రహ్మసూత్ర భాష్యాలని వాటన్నిటిని కూడా మనసులో ఉంచుకునే వాటికి కావలసినటువంటి న్యాయాలన్నింటినీ మనసులో ఉంచుకునే ఈ పదాలన్నింటినీ వాడారు. వాడి నువ్వే సత్యస్వరూపానివి, మరొకరు సత్యస్వరూపం అనేది లేరు, సత్యస్వరూపం మరొకటి కానే కాదు, నువ్వు ఒక్కడివే సత్యస్వరూపానివి అని ఈ 15 పదాలతో ఈ శ్లోకంతో తేల్చారు. ఓకే, ప్రపంచం మాయామయం, ఆత్మ సత్యస్వరూపం. దానివల్ల ఏంటి అంటే దానికి పై శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. ఏవం విధం త్వాం సకలాత్మనామపి స్వాత్మానమాత్మతయా విచక్షతే గురువర్కలబ్ధోపనిషత్సు చక్షుషా ఏతే తరంతీవ భవానృతాం బుధిం అని. ఏవం విధం త్వాం, ఇలాంటి నిన్ను, సకలాత్మనామపి స్వాత్మానం, అందరికీ మొత్తం జీవరాశులన్నిటికీ కూడా స్వాత్మానం స్వాత్మస్వరూపంగా ఉండేటువంటి నిన్ను ఆత్మాత్మతయ ప్రత్యేగాత్మ స్వరూపంలో, అంటే చూసే ప్రతి ద్రష్ట యొక్క ప్రతి జీవుడు యొక్క స్వస్వరూపంగా లేదా చూసే ఆయా జీవుల యొక్క స్వస్వరూపంగా విచక్షతే చూడొచ్చు. చూడటానికి కొందరు యోగ్యులున్నారు. విచక్షతే ఎలా చూడొచ్చు లేదా చూడడానికి యోగ్యులు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే గురువర్క లబ్ధోపనిషత్సు చక్షుష. ఎవరైతే గురువు అనేటువంటి అర్క సూర్యుడు ఆయన ద్వారా లబ్ధ పొందబడిన ఉపనిషత్తులు అనేటువంటి మంచి చక్షుస్సులు మంచి కళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి నువ్వు ఇలా కనిపించడానికి వీలుంది. అటువంటి వాళ్ళే నిన్ను ఇలా చూడటానికి యోగ్యులు. గురువర్క లబ్ధోపనిషత్సు చక్షుష. ఏతే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరంతీవ భవానృతాం బుధిం, అసత్యమైన సంసారం అనే సముద్రాన్ని దాటుతున్నట్లుగా ఉంటారు. దాటుతారు, మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే దాటగలుగుతారు. కొంచెం జాగ్రత్తగా చెప్పుకోవాలంటే దాటినట్లుగా ఫలితాన్ని పొందగలుగుతారు అని చెప్పుకోవాలి అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. ఏవం విధం త్వాం సకలాత్మనామపి స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే గురువర్క లబ్ధోపనిషత్ సుచక్షుషా ఏతే తరంతీవ భవానృతాం బుధిం అని ఏమంటున్నారు అంటే ఒకటి మాయామయం మరొకటి సత్యం అనేది రెండుంటే మాయామయమైన దాన్ని తెలుసుకోనక్కర్లేదు, తెలుసుకుంటే ఉపయోగం లేదు, తెలుసుకుంటే ప్రమాదం ఉంది. సత్యమైన దాన్ని తెలుసుకోవాలి, తెలుసుకుంటే ప్రయోజనం ఉంది అనే అంటున్నాను. కానీ మాయామయమైన ప్రపంచాన్ని చూడటానికి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళకి సత్యాన్ని చూడాలని అనుకోవటం కూడా కష్టమైతే చూడటం మరింత కష్టం. ఏవం విధత్వం సత్యస్వరూపుడమైన నిన్ను చూడాలి అంటే అబ్బో చాలా కష్టం. అందులోనూ సత్యస్వరూపుడమైన నిన్ను ఎలా చూస్తే ప్రయోజనం ఉంటుంది అంటే ఆత్మాత్మతయా చూస్తే ప్రయోజనం ఉంటుంది. స్వాత్మానం ఎవరికి వారికి ప్రత్యక్ష స్వరూపంగాను, నాకు ఆయన స్వరూపుడు, నేను ఆయన వేరు కాదు అనే దృష్టితో చూడవలసి ఉంటుంది. అందులోనూ నాకు నేను ఎంత ప్రత్యక్ష స్వరూపుడినో ఆయన కూడా అంతే ప్రత్యక్ష స్వరూపుడు, లేదా ఆత్మాత్మ ఆయన నా యొక్క అసలు సిసలు స్వరూపం ఆత్మస్వరూపం అనే దృష్టితో చూడవలసి ఉంటుంది. అందులోనూ ఆత్మాత్మ అంటే ఏదో శబ్దం చెప్తోంది మనం వింటున్నాము అని కాదు, నాకే కాదు సకలాత్మనామపి స్వాత్మానం, అందరికీ ఇంతే, ఆయనే ఒక్కడే అందరికీ ఆత్మ, అన్నిటికీ ఆత్మ, ఆయన తప్ప మరొక ఆత్మ లేదు. ఆత్మభేదం అనేది ఈ శరీరం వలన ఉపాధి వలన వచ్చింది లేదా అజ్ఞానం వలన వచ్చింది, కానీ వాస్తవానికి ఆత్మభేదం అనేది లేదు అనే తీరులో తెలుసుకోవాల్సి ఉంటుంది. సకలాత్మనామపి స్వాత్మానం ఆత్మాత్మతయా విచక్షతే. కొంతమంది చూడటానికి ఆ స్వరూప జ్ఞానానికి యోగ్యులై ఉంటారు. ఆ స్వరూప జ్ఞానం అలా వస్తేనే దానివల్ల ప్రయోజనం ఉంది, అలా తెలుసుకుంటేనే ఉపయోగం ఉంది, లేకపోతే లేదు.
అయితే మనం ముందు మాటలోనే అనుకున్నాం కదా, మాయామయమైన ప్రపంచాన్ని చూడటానికి అలవాటు పడిపోయిన కళ్ళకి ఈ సత్యస్వరూపం అనేది ఎలా కనిపిస్తుంది అనే ప్రశ్న ఉంది. అసలు ఆ అలవాటు పడ్డ కళ్ళకి సత్యస్వరూపం కనిపించకపోవచ్చు అని అంటే అవును, అలాగే అవుతుంది. ఉదాహరణకి చీకట్లో కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోవటం అని అలవాటైన వాడికి, అసలే చీకటి ఆ పైన కళ్ళు కూడా మూసేసుకున్నాడు, అలా అలవాటైపోయిన వాడికి చీకటి తప్ప ఏం కనిపిస్తుంది? చీకటి ప్రపంచం తప్ప మరేది కనిపిస్తుంది? చీకటి ప్రపంచంలో కళ్ళు మూసుకున్న తర్వాత కనిపించేటువంటి తానే కల్పించుకున్న ఏవేవో వస్తువులు, ఏవేవో పిశాచాలు, ఏవేవో భయాలు, ఏవేవో కష్టాలు, ఏవేవో కన్నీళ్ళు, ఇవి తప్ప అసలు స్పష్టంగా ఏది కనిపిస్తుంది? చీకట్లో కళ్ళు మూసేసుకొని కూర్చున్నటువంటి వాడికి ఎంత పెద్ద వస్తువు కనిపించినా, అది నిద్ర అయ్యి కళ కనిపించినా లేదా ఊహా ప్రపంచం కనిపించినా, ఏం కనిపించినా అది నిజం ఎలా అవుతుంది? అవటానికి వీల్లేదు కదా. అది అనృత భవ లేదా భవ అనృతం, మనమే కల్పించుకున్నటువంటి పెద్ద అబద్ధం, పెద్ద అనృతం. అలా చీకట్లో కళ్ళు మూసుకుపోయిన వాడికి, చీకట్లో ఉండి కళ్ళు మూసుకునే తానే కల్పించుకున్న వస్తువుల్ని చూడటానికి అలవాటు పడ్డవాడికి సత్యం చూపించాలి అంటే ఏం చేయాలి అంటే కళ్ళు తెరిపించాలి. కళ్ళు తెరిపించి ఆ కళ్ళకి సూర్యుడి తాలూకు వెలుగు సోకేటట్లుగా చేయాలి. చేస్తేనే కదా అవుతుంది. లేదా కళ్ళకి సూర్యుడి తాలూకు వెలుతురికి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేయాలి. చేస్తే అప్పుడు వాడికి వెలుగులో ఉండేటువంటి పదార్థాలు ఎలా ఉంటాయని తెలుస్తుంది. అప్పుడే వాడు తాను చీకట్లో కళ్ళు మూసుకుని తానే ఊహించుకుంటున్న కలలో చూస్తున్నటువంటి పదార్థాలని దాటి రాగలుగుతాడు. అలాగే అజ్ఞానం అనేటువంటి చీకట్లో కళ్ళు మూసుకుపోయి తానే ఒక సంసారాన్ని కల్పించుకుని, అనృతమైన సంసారాన్ని కల్పించుకుని, ఆ సంసారం అనేది ఒక పెద్ద సాగరంలాగా ఉంటే అందులోనే మునిగిపోయి, అందులోనే తేలుతూ, అందులోనే అన్ని పనులు చేస్తూ, దాంట్లోనే తనకన్నిటిని కూడా కలిపేసేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నటువంటి జీవుడికి భవ అనృత అంబుధిం, జీవుడికి ఇలాంటి సముద్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి జీవుడికి అందులోంచి బయటికి రావటానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఏం ఉపాయం ఉంది? గురువర్క లబ్ధోపనిషత్సు చక్షుష. సూర్యుడి తాలూకు వెలుగులతో కూడి ఉన్నటువంటి కనులు అనుకున్నాం కదా దృష్టాంతంలో. ఇక్కడ సూర్యుడి స్థానంలో గురువుగారిని పెట్టుకోవాలి. ఆ సూర్యుడు వెలిగించేటువంటి కళ్ళు, మండించే కాదు, సూర్యుడు వెలుగులనిచ్చే, సూర్యుడు అనుగ్రహించేటువంటి కన్నులు అనే స్థానంలో ఉపనిషద్వాక్యాలు అని పెట్టుకోవాలి. గురువు అందించేటువంటి ఉపనిషత్తులు అనే కళ్ళతో ఈ సత్యస్వరూపాన్ని చూస్తే అప్పుడు తానే కల్పించుకున్నటువంటి, తన అజ్ఞానంతో కల్పించుకున్నటువంటి భవ అనృత అంబుధి అనేది తొలగిపోతుంది. కాబట్టి ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఈ రకంగా ఉంది. ఆ ప్రయోజనం ఈ రకంగా జ్ఞానం ఉన్నప్పుడే ఉంది, మరొక సందర్భంలో లేదు అని బ్రహ్మగారు స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏవం విధంత్వాం సకలాత్మనామపి స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే గురువర్క లబ్ధోపనిషత్సు చక్షుష ఏ తే తరంతీవ భవానృతాం బుధిం అని జాగ్రత్తగా చెప్తున్నారు. చెప్పేటప్పుడు తరంతి అంటే అనృతమైనటువంటి సంసారం అనే సాగరాన్ని దాటుతారు వాళ్ళు, సాంసారిక కష్టాల నుంచి దూరం అవుతారు అనేది మాట నిజం. కానీ అది అనృతం అంటుంటే, మాయామయం అంటుంటే, మాయామయాన్ని ఎలా దాటుతారు? మాయామయం అనేది లేదు కదా. లేని మాయామయ ప్రపంచాన్ని ఎలా దాటుతారు అంటే తరంతీవ. ఇంతకాలం తాము ఆ మాయామయ ప్రపంచంలో మునిగిపోయి ఉన్నామని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు జ్ఞానంతో బయటకు వచ్చినట్లు అవుతోంది కదా, కాబట్టి తరంతి ఇవ, దాటుతున్నట్లు అవుతుంది అంతే తప్ప దాటడం అనేది కాదు. పూర్తిగా దాటడం కుదరదు. సముద్రం అనేది ఉంటే దాన్ని దాటచ్చు, సముద్రం అనేది లేకుండా సముద్రం దాటడం ఎలా కుదురుతుంది? కాబట్టి మాయామయమైన ప్రపంచం లేదు అనుకుంటే దాన్ని దాటడం అనేది స్పష్టంగా కుదరదు, దాటినట్లు అవుతుంది. ఇంతకాలం మాయామయ ప్రపంచంలో కూరుకుపోయి ఉన్నాను అని అనుకునేవాడు, మునిగిపోయి ఉన్నాను అని అనుకునేవాడు ఇప్పుడు తేలాను అని అనుకోవటానికి వీలుంటుంది అని తరంతీవ అని చాలా స్పష్టంగా బ్రహ్మగారు చెప్తున్నారు. ఏవం విధంత్వాం
సకలాత్మనామపి స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే గురువర్క లబ్ధోపనిషత్ సుచక్షుషా ఏ తే తరంతీవ భవానృతాం బుధిం అని. పైన 4 శ్లోకాలు, 4 శ్లోకాలతో ఈ శ్లోకంలో చెప్పినటువంటి 3 పాయింట్స్ని సపోర్ట్ చేయటం అనే తీరులో వెళుతోంది. కాబట్టి పైకి వెళ్ళటం అంటే మొత్తం 4 శ్లోకాలు చెప్పుకోవాల్సి వస్తుంది. అది చెప్పుకోవాలంటే చాలాసేపు పడుతుంది. అందుకని ఇక్కడ కట్ చేసుకోవటం బెటరు. మళ్ళీ పైన 2 శ్లోకాలు చెప్పేసుకుని ఆపేసుకుంటే మధ్యలో విషయం కట్ అయిపోతుంది. అందుకని కొంచెం తక్కువసేపు అయినా ఇక్కడ కట్ చేసుకోవటమే మంచిది. కాబట్టి 2 శ్లోకాలైనా తక్కువైనా సరే ఇక్కడికి మనం ఆపేసుకుందాము. కావాలంటే తెలుగు పద్యం ఒకటి చెప్పుకుందాము. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అని అనుకుందాము. గంగిగోవు పాలు లాంటి విషయం ఇది. పరమాత్మ స్వరూపాన్ని పూర్తిగా పిండి ఒక గరిటెలో పోసేసినటువంటి సందర్భం ఇది. కాబట్టి పరమాత్మ యొక్క సత్యస్వరూపాన్ని, ఆ సత్యస్వరూపాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరాన్ని, సత్యస్వరూపాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఉండేటువంటి ఉపనిషత్తులు అనే ప్రమాణాన్ని, ఆ ప్రమాణాన్ని అందించేటువంటి గురువు అనేటువంటి సూర్యుణ్ణి అందరినీ కలిపి ఉంచినటువంటి ఈ సందర్భాన్ని చెప్పుకుని మనం ఇక్కడితో ఆపుకుందాము. మనకి పరమాత్మే గురువు అని కొన్ని వందల సందర్భాల్లో మనం అనుకున్నాం. కాబట్టి ఆ పరమాత్మనే గురు రూపంలో వచ్చి మన కళ్ళు తెరిపించి, మనం ఇంతవరకు మునిగి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి మాయామృతం లేదా భవానృతాంబుధిం అనే దాని నుంచి మనల్ని తేల్చి, మనకి సత్యస్వరూప జ్ఞానాన్ని అందించి మనల్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థించుకుందాము. దానికి కావలసినటువంటి సమస్త సామగ్రిని కూడా ఆయన్నే అందించవలసిందిగా ఆ అజాతివందన సజాతినందన రుజాతి సూదనం వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఇక క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.